మద్యం వద్దు ఆరోగ్యం వద్దు, 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 మద్యం వద్దు ఆరోగ్యం వద్దు. మద్యం మాదక ద్రవ్యాలైనటువంటి మరి పండుగలు జరుపుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగి పూర్వం మరి పురాణాల ప్రకారం నరకాసురుడు అనేటువంటి వ్యక్తి ప్రజల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మార్చుకుంటూ ఆ నరకాసురుడు చనిపోయినప్పుడు గొప్ప మరి వెలుగుతో కాంతులతో సంతోషాన్ని ఆనందాన్ని పంచుకునేటువంటి సందర్భంలో మరి ఘనంగా దీపావళి జరుపుకునేవాళ్ళు. ఈరోజు మద్యం మాదక ద్రవ్యాలు ప్రతి కుటుంబాన్ని కూడా చిన్నపిల్లలు చేస్తూ ఉన్నాయి, యువతను నాశనం చేస్తూ ఉన్నాయి. కుటుంబంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ యొక్క జీవితాలను చిన్నపిల్లలు చేస్తూ ఉన్నాయి. మద్యం వల్ల అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మద్యం వద్దులో ఏమి తప్పు చేస్తున్నామో తప్పు చేస్తున్నాం అనేటువంటి ఆలోచన లేకుండా యువతకు కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితిలో కనపడుతూ ఉంది. కానీ మేము ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాం, మరి దీపావళి ఇలా సంతోషంగా గడపాలంటే కనుక మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి సమాజంగా ఉన్నప్పుడే అసలైనటువంటి దీపావళిగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగనే మరి యొక్క ప్రభుత్వానికి కూడా మా యొక్క మనవిని తెలియజేస్తూ ఉన్నాం. ఒకప్పుడు నరకాసురుడు సంహారం జరిగినప్పుడు ఎంతైతే ఆనందంగా సంతోషంగా మరి దీపావళి కాంతులతో జరుపుకున్నారో ఈ ప్రభుత్వాలు కూడా మరి ప్రజల యొక్క మరి ఆనందం సంతోషం చూడాలంటే కనుక మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి సమాజంగా వారు చర్యలు తీసుకుని ప్రతి యువతను రక్షించవలసినటువంటి బాధ్యత మరి ప్రభుత్వమే ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ దీపావళి సందర్భంగా మద్యాన్ని ఆదాయంగా చూడటం కూడా చాలా దురదృష్టకరం. మరి మద్యం మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్యం పాడైపోతూ ఉంది. ఆ లివర్లు అవ్వచ్చు, కిడ్నీలు అవ్వచ్చు, లేదంటే ఊపిరితిత్తులు అవ్వచ్చు, మరి శరీర అవయవభాగాలన్నీ కూడా చిన్నతనం అయిపోతూ ఉన్నాయి. ఈ రోజున ఎక్కడైనా హాస్పిటల్కి చూస్తే కనుక ఎక్కువ యువత మరి అనారోగ్యాల బారిన పడినటువంటి పరిస్థితి. మరి ఏంటని పరిశీలన చేస్తే మద్యం మాదక ద్రవ్యాలు సేవించిన వారు మాత్రమే ఎక్కువ హాస్పిటల్లో యువత కనపడుతూ ఉంది. కాబట్టి మరి యొక్క దీపావళి సందర్భంగా మేము ఒకటే కోరుతూ ఉన్నాం, మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి సమాజంగా ఉన్నప్పుడే అసలైనటువంటి దీపావళిగా జరుపుకునేటువంటి సందర్భంలోతో పాటుగా మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి సమాజంగా కూడా మరి తీర్చిదిద్దేటువంటి మరి అవకాశం మరి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మరి ఈ యొక్క అవకాశాన్ని మరి మీరు గుర్తించి మరి తప్పనిసరిగా ప్రజల్లో వెలుగులను సంతోషాన్ని నింపాలని మరొకసారి మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మరి కుటుంబాలు చిన్నతనమైపోతూ ఉన్నాయి. నరకాసురుడు ఎలాగైతే సంహారం అయ్యాడో ఈ మద్యం అనేటువంటి నరకాసురుని కూడా సంహారం చేసేటువంటి ఆ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటే కనుక ప్రతి కుటుంబాల్లో ప్రతి జీవితాల్లో కూడా మంచి ఆనంద వెలుగులతో నింపేటువంటి గొప్ప జీవితాన్ని ఇచ్చేటువంటి గొప్ప అవకాశం మరి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అట్టి అవకాశాన్ని ఈ ప్రజలందరికీ కూడా మరి కలుగు చేయాలని మరొకసారి మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం.